ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధి అమిశెట్టి జానకి గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి ఇన్ఛార్జిగా ఏదైతే మంగళగిరి నియోజకవర్గాన్ని లీడ్ తీసుకున్న పరిస్థితి వైసీపీకి సంబంధించి అసలు ఎందుకు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి లీడ్ తీసుకోవాల్సినంత అభద్రతా భావం ఉందా, లేదంటే ఏం జరగబోతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది రాజకీయంగా అనేది ప్రస్తుతం మన టీడీపీకి సంబంధించి అధికార ప్రతినిధి జానకి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా లోకేష్ గని చిరంజీవి అనేటటువంటిది ప్రస్తుతం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి పేరు ఇక్కడ వినిపిస్తుంది ఎలక్షన్ కి సంబంధించి. ప్రస్తుతం మీరేమంటారు? విజయసాయి రెడ్డి గారిని మనం అందరం చూసామండి. వైజాగ్ మొత్తం అయిపోయింది, ఇంకా అక్కడ కొట్టుకో తినడానికి ఏం లేదు. ఇంకా మంగళగిరి కనిపిస్తుంది, లక్ష్మీనరసింహ గుడి, దాని ఆస్తులు అంతా బాగా ఉన్నాయి కదా, అది కనిపిస్తుంది. అది దోచుకోవడానికి ఇంకొచ్చేసాడు. ఆల్రెడీ అక్కడ దోసుకొని వచ్చాడు. ఇక్కడ దోసుకున్న వాళ్ళు 2 ఉన్నారు. ఆ 2తో కూడా కలిసి తిరుగుతున్నారు, 3 కలిసి తిరుగుతున్నారు. ముగ్గురు దొంగలే. ఒకళ్ళేమో ఇసుక దందా చేశారు, ఒకళ్ళేమో టిట్కో గృహాల్లో ఇది అన్యాయం చేశారు. అర్హత అయిన ప్రజలకి ఇవ్వకుండా కేవలం డబ్బున్న వాళ్ళకి 2-3 ఇళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఘనత మన చిరంజీవి గారిది. మనం చెప్పక్కర్లా, ప్రతి ఒక్కళ్ళు. ఆయన అడిగితే ఆయన్ని ఫస్ట్ ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్ ఆయన ఇచ్చారా? ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయనకి ఎందుకు నెగిటివ్గా ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకో క్యాండిడేట్ని తీసుకొచ్చారు. అవసరం ఏముంది? అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట చెప్పి మనం చెప్పడం అక్కడ కూడా రుజువైపోయింది. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇస్తారో లేదో తెలియదు. ఆమెను చూసుకుంటున్నారు, ఆమెను చూసుకోమన్నారు. ఆమె కూడా వచ్చి ప్రజల్లోకి రాగానే ఆమె కూడా కొంచెం నెగిటివ్ ఉంటుంది కదా, నెగిటివ్ ఉన్న కాడి నుంచి వెంటనే ఆమెను కూడా పంపించేస్తారు. అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ దిగడానికి, రంగంలో దిగడానికి అన్నట్టుగా ఆయన కూడా ఇక్కడే ఉంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు గని చిరంజీవి గారు కావచ్చు, కమలా గారు కావచ్చు, వాళ్ళు స్థానికులేనా ఇక్కడ? వాళ్ళేనా ఇక్కడ చేనేతకారులకు బ్రాండ్ మార్కు? ఏంటి పరిస్థితి అసలు? అనుకుంటున్నారండి, మేమే అనుకుంటున్నాం, అందరూ అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ప్రజలు ఓటర్ కూడా మేమే, నేను కార్యకర్తనే, నేను ఒక చేనేత నాకు కూడా నాకు సీఎం అవ్వాలని కోరుకుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. వాళ్ళు కూడా అనుకుంటారు, అనుకోండి. ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు చేసిన అభివృద్ధి అంటే వాళ్ళే అడుగుతారుగా. అమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారో చెప్పి టక్కన ఒక్కటి చేసామని చెప్పండి చాలు, ఇంకేం అక్కర్లా. 10 చెప్పక్కర్లా, 100 అక్కర్లా. మేము చెప్పాలంటే లోకేష్ గారు ఎన్ని చేశారో ఒక రోజు మొత్తం సరిపోతుంది మేము చెప్పడానికి. అదే వాళ్ళు ఒక్కటి చేసామని చెప్పి టక్కన తడుకోకుండా చెప్పండి చాలు, అది ఒక్కటి చాలు. మేడం, గతంలో కాండ్రి కమలా గారు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా చేశారు, అలాగే ఎమ్మెల్యేగా కూడా చేసిన పరిస్థితి. ఆ మార్క్ ఏమైనా ఉందా అసలు? ఆమె ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించిన పరిస్థితి ఏమైనా ఉందా? ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారండి. అది చేశారు అనుకుంటున్నారు. చేసినంత వరకు ఎవరికి చేశారు? స్వంత నిధులు వాళ్ళ సొంత ఏంటంటే ఆస్తులు పెంచుకోవడానికి ఏమన్నా వాటాలు ఇస్తే గానీ చేశారు. వాటా ఇవ్వలేదు అనుకోండి, ఎవరికి చేయరు. ప్రజల కోసం ఇదని చేశారని చెప్పండి. చేనేత పరిశ్రమ ఉంది ఇక్కడ. చేనేత పరిశ్రమకి నిన్న కాక మొన్న 2000 మందికి ఇవ్వాల్సిన చేనేత నేస్తాన్ని 200 మందికే ఇచ్చారు. అక్కడ ఆలోచించుకోండి. అప్పుడు కూడా ఎవరు కూడా ప్రశ్నించలేని సందర్భం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కదా అక్కడ ఉంది. కనీసం 200 మందికి ఇవ్వాలి, 2000 మందికి ఇవ్వాల్సింది 200 మందికి ఎందుకు ఇచ్చారు? 2000 మందికి తీసుకురాలేకపోయారు. వాళ్ళు ఏంటి చేసింది? తీసుకురావచ్చు కదా, వైసీపీలోనే ఉన్నారు కదా. అంటే చేనేత వాళ్ళు అనేది బాగుపడకూడదు, వాళ్ళ కుటుంబాల వరకే బాగుపడాలి, ఇంకెవరు బాగుపడకూడదు. రాజకీయంగా లబ్ధి ఎవరికి రావాలి? వాళ్ళకే రావాలి, ఇంకెవరికి. రాజకీయంగా కూడా వాళ్ళు తప్పితే ఇంకెవరు మంగళగిరి మొత్తంలో కూడా ఎవరు కనిపించరంటండి. వాళ్ళిద్దరే కనిపిస్తారు. ఈయన కూడా ఈ పరాలు చిరంజీవి గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ఓడిపించామంటున్నారు. మేము కాదు ఓడిపించింది, వాళ్ళు ఓడిపించారు. చేనేత సామాజిక వర్గం వాళ్ళందరికి కూడా ఓటు వేయమని చెప్పలేకపోయారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు కూడా దీంట్లోనే ఉన్నారు, వైసీపీలోనే ఉన్నారు. పైకి వచ్చింది గంజి చిరంజీవి గారి పక్కకు పోయి ఏం జరుగుతుంది అసలు వైసీపీలో? టీడీపీకి సంబంధించి లోకేష్ గారి యొక్క గ్రాఫ్ ఎలా పెరుగుతుంది? మంగళగిరిలో ఇప్పుడు వచ్చేది లోకేష్ బాబు గారే గెలిచేది. 1,00,000 ఓట్ల మెజార్టీతో లోకేష్ బాబు గారు గెలవనున్నారు. వీళ్ళంటే ఏదో వాళ్ళకేదో మాకు సీట్ ఇచ్చారని పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప వాళ్ళిద్దరికి ఎవరికి ఇచ్చినట్టు కాదు. మాకని వాళ్ళే కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం అది జరుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం గెలిచేది మాత్రం లోకేష్ బాబు గారే. అంటే ఇక పద్మశాలికి సంబంధించి, బీసీకి, చేనేతకు సంబంధించి ఇక ఒక్క కుటుంబమేనా మంగళగిరిలో? ఏ పార్టీకి సంబంధించి అయినా ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించి ఏంటి అసలు? రాజకీయాలకు సంబంధించి వైసీపీ ఏం ప్లాన్ చేస్తుందంటారు? అంటే వాళ్ళే మేమే చేనేతలో ఇంకెవరు లేరు అన్నట్టుగా వాళ్ళు పోటీ పడుతున్నారు తప్ప ఇక్కడ మాత్రం వాళ్ళు అంతకుముందు గెలిచి ఎవరికేం చేశారో చెప్పాలి. ఇప్పుడు లోకేష్ బాబు గారు అధికారంలో లేకపోయినా 28 సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది కావాలంటే అది పనిముట్లుగా సాయం కానీ వ్యాపార నిమిత్తం ఏదైనా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారో చెప్పాలి మంగళగిరి ప్రజలకి.
అలాగే ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి మంగళగిరిలో మార్కెట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు మార్కెట్ పడేశారు. వాళ్ళు వ్యాపారాలు లేక రోడ్డును పడ్డారు. మార్కెట్ పడేశారు, రోడ్డును పడ్డారు. వాళ్ళు ఎవరికేం చేశారు చెప్పండి? ప్రతి ఒక్కరికి మార్కెట్ అనే కాదు, ఇప్పుడు చాలా మంది ప్రతి కుటుంబం ఇప్పుడు మంగళగిరి టౌన్ లోకి వెళ్తే ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా చెప్తారు లోకేష్ గారి విజయం ఎలా ఉండబోతుంది అంటారు? 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారండి లోకేష్ బాబు గారు. ఇది మాత్రం పక్కా. అంటే జగన్ నిలబడితే ఒకవేళ లోకేష్ పై జగన్ నిలబడినా గెలవడండి. లోకేష్ బాబు గారికి వచ్చినంత మెజార్టీ జగన్ కూడా రాదు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మేడం చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి సాక్షాత్ విజయసాయి రెడ్డి రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది, లోకేష్ కి సంబంధించి గట్టిగా ఎదుర్కొంటాం ఎన్నికలు అంటున్నారు, మీరేమంటారు? ఏమన్నా జరిగింది సార్, 10 సంవత్సరాల నుంచి ఆర్కే గారు వైసీపీ గవర్నమెంట్ ద్వారా ఉన్నారు. కానీ ఆయన 10 సంవత్సరాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని తాడేపల్లి కానీ ఆమె చేసింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము గత 5 సంవత్సరాల క్రితం మేము కౌన్సిలర్గా ఉన్నాము. ఆయన తాడేపల్లిపట్నం నేను నొలకపేట కౌన్సిలర్ని. ఆ ఏరియా మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం అంటే అక్కడ ఏం చెప్పారంటే లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు, సార్ మరి ఫారెస్ట్ కదా, మరి 5 సంవత్సరాల నుంచి మనమే ఉన్నాము, మరి నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళాలంటే వాళ్ళు ఫారెస్ట్ డిఫరెన్స్ చేసి పట్టాలు ఇవ్వమంటున్నారు, మరి మీరేం చెప్తారు? మేము ఎలక్షన్ హామీలు మరి ఆ వార్డులోకి వెళ్తే అందరూ అడుగుతున్నారంటే ఏమన్నారంటే, నేను చెప్పాను కంపల్సరీగా చెప్పండి, రాగానే మన గవర్నమెంట్ జగనన్న గవర్నమెంట్ రాగానే పట్టాలు ఇస్తాము, పక్కా ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు తిరిగి నులకపేటలోకి ఆయన 5 సంవత్సరాల కాలంలో అడుగు పెట్టింది లేదు. అక్కడ ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురయ్యి, మేము ఇప్పుడు మాజీ కౌన్సిలర్గా ఉన్నామండి, మరి 5 సంవత్సరాల కాలంలో మమ్మల్ని అడుగుతూ ఉంటారుగా, మరి ఎమ్మెల్యే గారు రాలేదు, మీరే హామీ ఇచ్చారు ఏంటండి మరి ఇది అని అడుగుతూ ఉంటారుగా. మేము అదే అడిగాము, ఏంటి సార్ మరి అందరూ అడుగుతున్నారు, మరి 5 సంవత్సరాల కాలం గడిచిపోతూ ఉంది, ఏంటంటే ఏమీ చెప్పలేదు. చెప్పంది కాక మీరు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు అని మా మీద రాళ్ళెత్తారు. సరే అక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఫారెస్ట్ ప్రాంతాల్లో ఏమైందంటే ఏదన్నా ఇప్పుడు ఉన్న ఇళ్ళు చిన్న చిన్న ఇళ్ళు కదా పడిపోతూ ఉంటాయి. పడిపోయినప్పుడు గాలికో లేకపోతే ఏదైనా పైకప్పు మార్చుకోవడానికో లేకపోతే పక్క గోడ పడిపోయిందనో కట్టుకుంటుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పడతారు. సరే అక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. మేము అడిగితేనే ఉన్నా మీరు టీడీపీకి అనుకూలంగా అయ్యారు అందుకనే మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు. సరే అది అలా ఉంది. మరి రోడ్లు వేయడానికి డ్రైన్లు వేయడానికి పనికిరాని వాళ్ళు ఇప్పుడు నొలకపేటలో ఒక కొండ ఉంది, మొత్తం కొట్టుకొని రోజు ఒక 100 లారీల నుంచి 200 లారీల దాకా రోజు ఆ ఊళ్ళోంచే దుమ్ము లెగుస్తున్నా కానీ రోడ్లు పాడవుతున్నా కానీ పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్య పరిస్థితి చూసుకోవాలి ఊళ్ళోంచాక వెళ్ళింది మొత్తం. ఒక్కసారి కూడా కనీసం రోడ్ వేసింది కానీ ఏం లేదు. మరి 100 లారీలు ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి మంచినీళ్ళకి తాగునీటికి కరెంటుకి డ్రైన్కి రోడ్డుకి పనికిరాని వాళ్ళు ఇవాళ వచ్చేసి లారీలు ఇసుక లారీ మట్టి కొండ మట్టి మొత్తం తవ్వుకొని వెళ్ళిపోయారు. దాన్ని మేము ప్రశ్నించినందుకు నేను ఇట్లా టీడీపీతో మీకు అనుకూలంగా మాట్లాడుతున్నారని నేను అప్పుడు గమనించాను. లోకేష్ గారు నేను ఈ 10 సంవత్సరాల కాలంలో ఆర్కే గారిని చూశానుగా, వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది ప్రజలు కానీ చూశానుగా. నేను అప్పుడు ఏం చేశానంటే నారా లోకేష్ గారిని గమనిస్తున్నా వీళ్ళు ఏం చేస్తున్నారని. శ్రీశక్తి పథకం ద్వారా ఉపాధి శిక్షణను అందించడం, వాళ్ళకి ఉపాధికి తోడవడం మామూలు విషయం కాదండి. అది ఇప్పటికీ 3,000 మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఉపాధి చేసుకోవడానికి సహాయపడడం అంటే మరి ఎమ్మెల్యే ఇప్పుడు గవర్నమెంట్ మీ కింద ఉంది, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, ఏం చేశారు చెప్పండి? 3,000 మంది మహిళలకి నారా లోకేష్ గారు ఉపాధి కల్పిస్తే మీరేం చేశారు? అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పుడు ఈ రోజు రోజుకు వచ్చేసరికి సుమారు 600 మందికి నిరుపేదలకు ఆకలి తీస్తున్నారు. మీరు అధికారంలోకి రాకముందు అయితే 2 రూపాయలకి అన్నం పెట్టారు, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పెట్టలేదు? మరి కంటిన్యూ చేయాలి కదా. అవి ఏం చేయరు, ఇవేం చేయరు. ఇంకోటి ఏంటంటే తాడేపల్లిపట్నంలో గత గవర్నమెంట్లో మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు 100 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ ఓకే అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఓకే అయింది. అది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయొచ్చుగా. ఎంతమంది మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. దానికి అంత ఇబ్బంది పడుతున్నా కూడా పైప్ లైన్లు రోడ్డు తవ్వి పైప్ లైన్ల ద్వారా వేస్తామని చెప్పి రోడ్లన్నీ తవ్వేశారు సార్. రోడ్లు డ్రైన్లు ఏమీ లేక అంత బీభత్సంగా తయారైందనమాట. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించి ముందు రోజుల్లో నారా లోకేష్ గారికి వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పైకి వచ్చింది గంజి చిరంజీవి గారి పక్కకు పోయి ఏం జరుగుతుంది అసలు వైసీపీలో? టీడీపీకి సంబంధించి లోకేష్ గారి యొక్క గ్రాఫ్ ఎలా పెరుగుతుంది?
ఏమంటే మంగళగిరిలో ఇప్పుడు వచ్చేది లోకేష్ బాబు గారే గెలిచేది. 1,00,000 ఓట్ల మెజార్టీతో లోకేష్ బాబు గారు గెలవనున్నారు. వీళ్ళంటే ఏదో వాళ్ళకేదో మాకు సీట్ ఇచ్చారని పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప వాళ్ళిద్దరికి ఎవరికి ఇచ్చినట్టు కాదు. మాకని వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం అది జరుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం గెలిచేది మాత్రం లోకేష్ బాబు గారే. అంటే ఇక పద్మశాలికి సంబంధించి బీసీకి చేనేతకు సంబంధించి ఇక ఒక్క కుటుంబమేనా మంగళగిరిలో, ఏ పార్టీకి సంబంధించి అయినా ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించి ఏంటి అసలు రాజకీయాలకు సంబంధించి వైసీపీ ఏం ప్లాన్ చేస్తుందంటారు? అంటే వాళ్ళకి వాళ్ళే మేమే చేనేతలో ఇంకెవరు లేరు అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళు పోటీ పడుతున్నారు తప్ప ఇక్కడ మాత్రం వాళ్ళు అంతకుముందు గెలిచి ఎవరికి ఏం చేశారో చెప్పాలి. ఇప్పుడు లోకేష్ బాబు గారు అధికారంలో లేకపోయినా 28 సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది కావాలంటే అది పనిముట్లుగా సాయం కానీ వ్యాపారం నిమిత్తం ఏదైనా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారో చెప్పాలి మంగళగిరి ప్రజలకి. అలాగే ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి మంగళగిరిలో మార్కెట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు మార్కెట్ పడేశారు. వాళ్ళు వ్యాపారాలు లేక రోడ్డును పడ్డారు. మార్కెట్ పడేశారు, రోడ్డును పడ్డారు. వాళ్ళు ఎవరికి ఏం చేస్తారు చెప్పండి? ప్రతి ఒక్కరికి మార్కెట్ అనే కాదు, ఇప్పుడు చాలా మంది ప్రతి కుటుంబం ఇప్పుడు మంగళగిరి టౌన్లోకి వెళ్తే ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా చెప్తారు